అసలు ఈ పునరుద్ధానానికి అర్థం ఏమిటి? రోమా 1 అధ్యాయము 4వ వచనం. దేవుడు తన కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తు విషయమై ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము చేసెను. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను, మృతుల్లో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. Declared to be the Son of God by his resurrection from the dead. ఆయన ఏమిటి? ఆయన ఎవరు? ప్రవక్తనా? బోధకుడా? మానవుడా? కాదు. ఎవరు? దైవ కుమారుడు. సమస్త అధికారము ఆయన చేతికి ఎప్పుడైతే ఆయన పునరుద్ధానుడయ్యాడో ఆయన ఏమన్నాడో తెలుసా? ఆకాశమందు భూమి క్రింద సమస్త అధికారము, పాతాళము యొక్క తాళపు చెవుల మీద అధికారము కలిగిన వాడు, ఆ అధికారము కలిగిన వాడు బ్రతికుండగా, ఆయన బ్రతికుండగా మీరు అడిగితే మీకోసము పాతాళమును కూడా చీల్చి అందులో నుంచి మీకు గొప్పవి ఇవ్వగలుగుతాడు. హల్లెలూయా. నాన్న చెప్తున్నాను నాన్న, ఎంత సంతోషించాలో తెలుసా ఈ దినం మనము క్రైస్తవులుగా. All authority in heaven and on earth and the keys of abyss are in my hands అంటాడు. సమస్త అధికారము కలిగిన వాడు, జీవము కలిగిన దేవుడు నీ పక్షమున నీలో నివసిస్తూ కార్యము చేయటానికి మన మధ్యలో ఉన్నాడు. హల్లెలూయా. ఎంతో మందికి లేని నిరీక్షణ ఆయన నమ్మిన వారందరికీ దేవుడు అనుగ్రహించాడు. What an amazing God. Declared, not a prophet, not a teacher, but the Son of God with authority. అధికారము కలిగిన దేవుని కుమారుడుగా ఆయన ఇప్పుడు మన మధ్యలో ఉన్నాడు. సమస్త అధికారము కలిగిన దేవుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన నామములో ఏది అడిగినను నిశ్చయముగా ఇచ్చే నీ తండ్రి అయి ఉన్నాడు, నీ దేవుడై ఉన్నాడు, నీ రక్షకుడై ఉన్నాడు, నీ విమోచకుడై ఉన్నాడు. ఆయన చెయ్యలేనిదంటూ